హాయ్ అండి. సోమవారం రాత్రి నేను దోసలు కనేసి మార్నింగ్ వేద్దామని చెప్పండి పిండి నానబెట్టినండి. దోసల పిండి ఒక కప్పు ఏమో వరిపిండి అండి, అదే కప్పుతోటేమో కరచనొక తీసుకున్నానండి, హాఫ్ కప్పు ఏమో మైదా పిండి తీసుకున్నానండి, 3 మరి కొంచెం ఏమో జీలకర్ర వేసానండి. వేసి బాగా కలిపానండి. ముందు మిక్స్ చేశానండి మొత్తం పిండిలోకి జీలకర్ర ఇవన్నీ కూడా. అదిగోండి మంగళవారం నాడు వేద్దామని చెప్పి అట్లు పొద్దున్న మా హస్బెండ్ డ్యూటీ కదండి తెల్లవారుజామున వెళ్ళిపోవాలని చెప్పి వేయమన్నారండి, వేసానండి. అదిగోండి అదే కప్పుతోటి నాకైతే 5 కప్పులు వాటర్ పడ్డదండి. 3 కప్పులు అయిపోద్ది అనుకున్నానండి, కానీ పలచగా బాగా రావాలి కదండి. 1 కప్పు 2 కప్పులు వాటర్ వేసి ఉండలు లేకుండా కొంచెం బాగా కలిపానండి. గరిటతో ఒకలాగే ఒక సైడే కలిపానండి. అలా మిక్స్ చేస్తూ చాలా వాటర్ అయ్యే పట్టాయండి. అలాగా కప్పులతోటి 5 కప్పులు వాటర్ పట్టాయండి. పట్టి మనకు కావాల్సినట్టు మన దోశలు వేసుకుంటేలాగే అలా వచ్చేలాగా నేను పిండి కొంచెం లూజ్గానే కలుపుకున్నానండి. సాల్ట్ వేయలేదండి, పొద్దున్నే వేద్దామని చెప్పి నేను సాల్ట్ వేయలేదండి. అదిగోండి బాగానే కలుపుతుందండి. ఉండల కట్ట కొంచెం ఉండలు కట్టిందండి. మనం అలా కలుపుతూ వాటర్ వేస్తూ కలుపుతూ ఉంటే కూడా ఉండలన్నీ కూడా విడిపోయండి, చక్కగా వచ్చింది చూడండి. పొద్దున్న సాల్ట్ వేద్దామని చెప్పి నేను సాల్ట్ వేయాలండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి. చూడండి. బాయ్ అండి.